హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మన ఇంటర్ రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మన ఇంటర్ పిల్లలకి బీటెక్లోకి ఎంటర్ అవ్వడం లేదా డిగ్రీలోకి ఎంటర్ అవ్వడం. సో మెయిన్గా అందరూ బీటెక్నే చూస్ చేసుకుంటారు. అండ్ ఇప్పుడు ఇంటర్లో పాస్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ మంచి మార్కులు వచ్చిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇప్పుడు తర్వాత కాలేజీలో జాయిన్ అవ్వాలంటే ఎంసెట్ రాయాలి లేదా జేఈ రాయాలి. ఇలా చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి కాలేజెస్, యూనివర్సిటీవి. అవి రాయకుండా కూడా కొన్ని కాలేజెస్లో జాయిన్ అవ్వచ్చు. అలాంటి కాలేజెస్లో ఐబీ స్కోర్ని కన్సిడర్ చేస్తారు. అలాంటి కాలేజెస్లో ఈ శస్త్ర యూనివర్సిటీ అనేది ఒకటి. దానిలో ఈ ఐబీ స్కోర్ని బట్టి మనకి అడ్మిషన్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు దాని ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది, అక్కడ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అండ్ అక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, మొత్తం తెలుసుకుందాం. నా పేరు చైతన్య. ఇప్పుడు నేను శస్త్ర యూనివర్సిటీలో థర్డ్ ఇయర్ చదువుతున్నా. ఈసీ డిపార్ట్మెంట్ నేను. అంటే కాలేజ్ క్యాంపస్ టూర్ కావాలంటే ఆల్రెడీ ఒకసారి చేశాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ ఇంకా కొత్త కొత్త బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇంకా మంచి ల్యాబ్స్ కొత్తవి ఇంకా జరుగుతున్నాయి. అండ్ ఈ కాలేజ్లో ఇండియా వైడ్ వస్తూ ఉంటారు. మెయిన్గా మోస్ట్లీ తెలుగు వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక 40% వరకు అయితే తెలుగు వాళ్ళు ఉంటారు. ఏం భయపడాల్సిన అవసరం లేదు ఇంత దూరం వస్తున్నాం అని. అండ్ ఇంకా కాలేజ్ ఫీ స్ట్రక్చర్కి వచ్చేస్తే మనకి సెమ్కి 85,000 అయితే ఉంటుంది. ఈ సెమ్ నుంచి ఫస్ట్ ఇయర్ వరకు 85,000. అండ్ సెకండ్ ఇయర్ నుంచి ఆ సెమ్ ఫీజ్కి 5% అయితే యాన్యువల్గా ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు. అండ్ మెస్ బిల్ వచ్చేసి ప్రతి నెల మనం కట్టుకోవాలి. అండ్ హాస్టల్ ఫీజు వచ్చేసి బాయ్స్కి అయితే సింగిల్ రూమ్ అయితే 25,000. అండ్ సింగిల్ రూమ్ విత్ అటాచ్డ్ అయితే 30K వరకు ఉంటుంది. అండ్ షేర్డ్ రూమ్ అయితే అంటే 3 in 1, 3 మెంబర్స్ ఉంటారు షేర్డ్ రూమ్లో, అది వచ్చేసి 16,000 ఉంటుంది. అండ్ ఈ కాలేజ్ ఫీజు వచ్చేసి అన్ని డిపార్ట్మెంట్స్కి, అంటే ఈ బీటెక్లో ఉండే అన్ని కోర్సెస్కి సేమ్ ఫిక్స్డ్ అయితే ఉంటుంది. ఇంకా అందరికీ ఒకటే అది. అండ్ ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకి వెబ్సైట్లో ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. మీరు రిజల్ట్ రాగానే వచ్చేసి అప్లై చేసేసుకోవచ్చు. అండ్ ఆ డాక్యుమెంట్స్ వచ్చేసి వాళ్ళు అడిగినవి మార్క్స్ మెమో ఉంటుంది కదా, అది మీకు రాగానే వచ్చి అప్లోడ్ చేయొచ్చు ఇక్కడ. అండ్ కాలేజీకి వచ్చినాక అడ్మిషన్ అయ్యాక టీసీ వరకు అదొకటి మాత్రం ఇక్కడ సబ్మిట్ చేయాలి. అండ్ ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం రండి. ఇదిగోండి, ఇక్కడ గూగుల్లోకి వచ్చేసి శస్త్ర అని కొట్టేస్తే డైరెక్ట్గా ఫస్ట్ వెబ్సైట్ అయితే వచ్చేస్తుంది మనకి, శస్త్ర డీమ్డ్ యూనివర్సిటీ అని. అది ఓపెన్ చేయండి, డైరెక్ట్గా మనకి అడ్మిషన్ పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఫస్ట్ మనం ఆన్లైన్ అప్లై అయితే చేయాలి. క్లిక్ హియర్ కొట్టేసేయండి. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం రిజిస్టర్ చేసుకోవాలి. ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్నాక మన తర్వాత వచ్చి లాగిన్ చేసుకొని దానిలో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయొచ్చు. అండ్ ఇంకా అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయిపోయాక ప్రాసెస్ ఉంటుంది కదా, మనం ఏ డిపార్ట్మెంట్ కావాలి, ఏ కోర్స్ పెట్టుకోవాలి, అదంతా చాయిస్ అయితే ఇక్కడ లైన్లో అయితే పెట్టుకోవచ్చు మనం. ఎందుకంటే ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ ఫామ్కి వెళ్ళే ముందు మనం డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇక్కడ ఈ సైడ్లో ఇచ్చేసాడు. అండ్ ఇక్కడైతే మనకి వాట్సాప్ ఛానల్ అయితే ఇచ్చేసారు మన శస్త్ర యూనివర్సిటీది. దీనిలో జాయిన్ అవ్వండి, ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి వాట్సాప్కి. అండ్ ఇక్కడ ప్రోగ్రామ్ డీటెయిల్స్ చూద్దాం. ఇప్పుడు యూజీ ప్రోగ్రామ్స్, బీటెక్ ప్రోగ్రామ్స్ ఇవి. ఇక్కడ మనకి శస్త్ర యూనివర్సిటీ అయితే 3 క్యాంపసెస్ ఉన్నాయి. తంజావూరు మెయిన్, తర్వాత కుంభకోణం, తర్వాత చెన్నై. ఇప్పుడు మెయిన్గా తంజావూరు ఫోకస్ చేయండి మ్యాక్సిమం అందరూ. ఇది ఛాన్స్ ఒకవేళ బై ఛాన్స్ మిస్ అయితే కుంభకోణం, చెన్నై వెళ్ళండి. అండ్ ఇప్పుడు ఫస్ట్ మెయిన్గా మనం బీటెక్ ఫోకస్ చేస్తున్నాం కాబట్టి బీటెక్ వరకు చూద్దాం. ఇప్పుడు బీటెక్లో మనకి ఏరోస్పేస్, బయో ఇంజనీరింగ్, బయో ఇన్ఫర్మేటిక్స్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, సిఎస్సి, ఏఐడిఎస్, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ, అండ్ సిఎస్సి ఐఓటీ, అండ్ సిఎస్సి నెట్వర్క్స్, ఇలా చాలా అయితే ఉన్నాయి. అండ్ ఎలక్ట్రికల్స్, ఈసీఈ, కంప్యూటర్ ఇంజనీరింగ్, అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, రోబోటిక్స్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఐటీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్, మెకానికల్, మెకాట్రానిక్స్, ఇంటిగ్రేటెడ్ బయోటెక్నాలజీ, ఇంటిగ్రేటెడ్ మెడికల్ నానో టెక్నాలజీ, ఇలా వేరియస్ కోర్సెస్ అయితే మనకు ఉన్నాయి. ప్రతిదానికి ఇలా ఓపెన్ చేసి చూస్తే దాని యొక్క సిలబస్ మొత్తం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఏ సెమ్ ఏమేమి సబ్జెక్టులు ఉన్నాయి ఇలా. ఈ తర్వాత ఇక్కడ ఓపెన్ చేసి చూస్తే మనకి ఇక్కడ
ఎలెక్టివ్స్ అవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడైతే ప్రతి సబ్జెక్ట్కి సిలబస్ ఏంటి, యూనిట్లు ఏంటి, దానికి తగ్గ అవుట్కమ్స్ ఏంటి, అవన్నీ అయితే ఇక్కడ ఉంటాయి మనకి. ఇవైతే ఓపెన్ చేసి ప్రతి కోర్స్కి ఇక్కడైతే ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ ట్యూషన్ ఫీ స్ట్రక్చర్ ఇందాక చెప్పాను కదా, దానిలో అది ఇక్కడ ఉంటుంది. ఫీ స్ట్రక్చర్ తంజావూరు, కుంభకోణం, చెన్నై క్యాంపస్ మ్యాక్సిమం అన్నిటికీ ఒకేలా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం బీటెక్ కాబట్టి బీటెక్ చూద్దాం. ఇదిగోండి ట్యూషన్ ఫీ పర్ సెమిస్టర్ అయితే 85,000 ఉంటుంది. సెకండ్ ఇయర్ నుంచి 5% యాన్యువల్ ఇంక్రీజ్ అని చెప్పాను కదా, అంటే ఒక 3,500 అలా ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఇది ఈ కింద 3 వచ్చేసి స్టార్టింగ్లో కడతాం అంతే. ఈ స్పోర్ట్స్ అండ్ యూనిట్ టెస్ట్ ఫీ వచ్చేసి ప్రతి సెమ్ కడతావు. అండ్ ఐ థింక్ ఫస్ట్ సెమ్ ఓన్లీ కడతాం అనుకుంటా. అండ్ ఈ రెండు అయితే మెయిన్గా ఫస్ట్ సెమ్ కాలేజ్ జాయిన్ అయ్యేటప్పుడు మాత్రమే కడతాం వన్ టైం పేమెంట్. ఈ యూనిట్ టెస్ట్ ఫీ మటుకి ప్రతి సెమ్ కడతా ఉండాలి. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎన్ఆర్ఐ ఇన్స్ట్రక్షన్స్ అంట. ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ మన అడ్మిషన్ రావడానికి ఎలిజిబిలిటీ ఏమేమి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారు. ఇవి ఒకసారి అంటే మ్యాక్సిమం అందరూ ఎలిజిబిలిటీ అవుతారు. అంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ యావరేజ్ 70 పైన ఉంటాయి, 75% పైన. సో అందరూ ఎలిజిబిలిటీ అవుతారు. అండ్ ఎన్ఆర్ఐ కోటాలో వచ్చే వాళ్ళు ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి, అవి ఒకసారి ఇక్కడ చూసేయండి. అండ్ ఇంకా అప్లికేషన్ మాన్యువల్ అంటే మన అప్లికేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అవన్నీ అయితే ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ ఇదిగోండి రోడ్ మ్యాప్. ఇలా ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసి మన పేరెంట్స్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ యాడ్ చేసి తర్వాత అకాడమిక్స్ అండ్ డాక్యుమెంట్ అప్లోడ్స్ ఇక్కడ మనం ఒరిజినల్స్ అనేవి అప్లోడ్ చేయాలి. అండ్ ఇంకా చాయిస్ ఆఫ్ బ్రాంచ్ ఇక్కడ లాస్ట్ స్టెప్లో మనం బ్రాంచెస్ చాయిస్ పెడితే ఆర్డర్ వైజ్ మన వచ్చిన మార్కుల ప్రకారం అక్కడ మనకి అలాట్ చేస్తారు సీటు. తర్వాత సీట్ వచ్చేసాక పేమెంట్ చేయాలి. పేమెంట్ చేశాక ఇంకా డైరెక్ట్గా మనం కాలేజ్కి వచ్చేయాలి. ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ రిజిస్టర్ కొట్టేస్తే ఇక్కడ మీరు ప్రోగ్రామ్ అప్లయింగ్ ఫర్ ఇలా బీటెక్ వస్తుంది, బీటెక్ పెట్టేయండి. తంజావూరు పెట్టుకోండి మెయిన్. అండ్ ఇంకా ఇక్కడ మీ ఫుల్ నేమ్ పెట్టేసేయండి సర్టిఫికేట్ ప్రకారం. అండ్ ఇంకా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అవన్నీ పెట్టేసి రిజిస్టర్ కొట్టేయండి. అండ్ అప్లికేషన్ ఫీజు ఎంతో ఉంటుంది, ఒక 1000 ఐ థింక్, కనుక్కొని చెప్తాను, కింద కామెంట్స్లో పిన్ చేస్తాను. అండ్ ఇక్కడ ప్రాసెస్ అయితే చూద్దాం రండి. ఇప్పుడు ఇదైతే మన ఎన్రోల్మెంట్ మ్యాప్ కదా, రోడ్వే. ఇప్పుడు ఇక్కడ అయితే మనం ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. న్యూ క్యాండిడేట్ అయితే ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు అయితే ఇక్కడ లాగిన్ చేస్తే సరిపోద్ది. డిజిలాకర్ నుంచి డైరెక్ట్గా మనం అయితే డాక్యుమెంట్స్ని అక్కడ ఇంపోర్ట్ చేసేసుకోవచ్చు, డైరెక్ట్గా అయిపోతుంది. ఇదిగోండి ఇక్కడ ఇందాక చెప్పినట్టు ఫుల్ నేము అవన్నీ అయితే ఇక్కడ ఎంటర్ చేసి మనం రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడ ఇదిగోండి చూసారా, డిజిలాకర్ నుంచి అయితే డైరెక్ట్గా అవన్నీ ఇంపోర్ట్ చేసేసుకొని డైరెక్ట్గా వచ్చేస్తుంది మనకి ఈజీగా. ఎన్ఆర్ఐ కోటాలో రావాలనుకున్న వాళ్ళు ఇలా ఎన్ఆర్ఐ అని పెట్టి రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత ఎంటరింగ్ ద పోర్టల్. అండ్ ఇక్కడ అది వచ్చేసాక పర్సనల్ ఇన్ఫర్మేషన్ మన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇవ్వాలి. అండ్ ఇది ఎన్ఆర్ఐ కోటాకి సంబంధించి. అండ్ ఇక్కడ మన పేరెంట్ డీటెయిల్స్ కానీ, గార్డియన్ డీటెయిల్స్ కానీ, వాళ్ళ ఆక్యుపేషను అవన్నీ ఇక్కడైతే ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్ అవి. తర్వాత మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అప్ టు +2 వరకు, అక్కడ మార్క్స్, సర్టిఫికేట్స్ వరకు ఇక్కడైతే ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ మనం మొత్తం మనం +2 వరకు ఉన్న మార్క్ షీట్స్, డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఒకవేళ జేఈఈ అవి కూడా జేఈ అండ్ అడ్వాన్స్డ్ కూడా రాస్తే వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి మనం, ర్యాంక్ కార్డ్స్. అండ్ ఇక్కడైతే ఇవన్నీ అప్లోడ్ చేశాక వాళ్ళు ఒక డేట్ ఇస్తారు, ఒక చాయిస్ ఆఫ్ బ్రాంచెస్ అంటే నీకు నచ్చిన ఒక ఆర్డర్ పెట్టుకోమంటారు, దాని ప్రకారం మనం ఇక్కడ పెట్టుకోవాలి. అండ్ ఇంకా దాని తర్వాత పేమెంట్ చేయాలి. ఇదిగోండి అప్లికేషన్ ఫీస్ ఇక్కడ అరౌండ్ 600 చూపిస్తుంది, అరౌండ్ ఇంతే ఉండొచ్చు అందరికీ. అండ్ ఈ అప్లికేషన్ చేశాక అప్లికేషన్ అయిపోయినట్టే. ఇంకా దీని తర్వాత మనకి వాళ్ళు ఒక టైం టేబుల్ ఇస్తారు, దాని ప్రకారం ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంటుంది. ఒక టైం ఇచ్చి అక్కడ నీకు రౌండ్ వైజ్గా అడ్మిషన్స్ అయితే అంటే సీట్ అలాట్మెంట్ అయితే జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ రౌండ్లో ఇప్పుడు
ఇది మాట్లాడుకుందాం. ఎన్ని మార్క్స్‌కి ఏ సీట్ రావచ్చు, ఏ డిపార్ట్మెంట్ రావచ్చు అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎన్ని మార్క్స్ ఉంటే ఏ డిపార్ట్మెంట్ వస్తుంది అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఐపీ మార్క్స్ అయితే 980 అబోవ్ అయితే ఉంటే మనకి సీట్ రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఐపీతో పాటు మీరు ఒకవేళ జేఈ కూడా రాస్తే ఆ స్కోర్ కార్డ్ కూడా అక్కడ అప్లోడ్ చేయండి. దాని అంతటా అదే ఇప్పుడు అడ్మిషన్స్ ఎలా జరుగుతుంది అంటే 2 వేస్లో జరుగుతుంది. ఓన్లీ మెయిన్స్ ప్రాసెస్ అయితే ఒక బ్లాక్ ఉంటుంది, అంటే ఒక వే అది. అండ్ ఇంకోటి ఐపీ ప్లస్ మెయిన్స్ అనేది అయితే కలిపేసి ఉంటుంది. మీరు దీని ప్రకారమే వెళ్ళాలి ఐపీ ఒక్కటే అయితే. అండ్ మెయిన్స్ మనకి బాగా వచ్చింది అంటే దగ్గరగా ఒక 94 పైన వచ్చింది అనుకుంటే మెయిన్స్ అప్లోడ్ చేసి దాని ప్రకారం దానిలో వైపు వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకోవాలా లేదా అనేది మనం ఏం సెలెక్ట్ చేసుకోవసరం లేదు. డైరెక్ట్గా మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే అదే నీకు ఈ వేలో ఎక్కువ ర్యాంక్ ఉంటుందా, అంటే మంచి ర్యాంక్ ఉందా, ఈ వేలో మంచి ర్యాంక్ ఉందా అనేది అదే తీసేసుకుంటుంది. నీకు ఈ దేనిలో అయితే తక్కువ ర్యాంక్ వచ్చి అంటే మంచి ర్యాంక్ వచ్చి ఇప్పుడు నీకు ఇష్టమైన డిపార్ట్మెంట్లోకి వెళ్ళడానికి ఈజీగా ఉంటుందో అదే తీసుకుంటుంది అది. ఇప్పుడు ఐపీ మార్క్స్తో పాటు ప్రతి ఒక్కళ్ళు జేఈ కార్డ్ అయితే అప్లోడ్ చేయండి, ర్యాంక్ కార్డు. అండ్ ఇప్పుడు ఐపీ మాట్లాడుకుందాం. ఐపీ ఇప్పుడు మనకి 980+ ఉంటే సీట్ అయితే వస్తుంది ఏదో ఒక బ్రాంచ్లో. అండ్ లాస్ట్ ఇయర్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అయితే 984 పైన ఉంటేనే సిఎస్సిలో, 984 కూడా కాదు 986 పైన ఉంటేనే సిఎస్సిలో అయితే ఛాన్స్ ఉంది. అండ్ మెయిన్స్ కూడా ఉండాలి. ఇప్పుడు 984 ఉండి మెయిన్స్ ఒక 90 దగ్గరలో ఉంటే సిఎస్సిలో ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈసీయూలోకి అయితే ఇప్పుడు అరౌండ్ 984 పైన అయితే కన్ఫర్మ్ ఉండాలి. లాస్ట్ ఇయర్ అయితే 986 ఉండి కూడా లాస్ట్ బట్ 1 రౌండ్ ముందర ఈసీ అయితే అలాట్మెంట్ చేశారు తెలిసిన వాళ్ళకి. అండ్ మ్యాక్సిమం 984 పైన అయితే సిఎస్సి ఈసీ అయితే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా మిగతా 980 పైన అండ్ 984 బిలో ఉన్న వాళ్ళకి అండ్ మెకానికల్ లేదా సిఎస్సి సబ్ బ్రాంచెస్ కానీ అండ్ లేదా ఈసీ సబ్ బ్రాంచెస్ కానీ ఈఐ కానీ లేదా మనకి నచ్చి వేరే మనకి నచ్చిన డిపార్ట్మెంట్ ఏదైనా ఫస్ట్ పెడితే మనకి స్టార్టింగ్లోనే ఇచ్చేస్తారు, అది ప్రాబ్లం ఏం కాదు. అండ్ ఆర్డర్ చూస్ చేసుకునేటప్పుడు మటుకి ఆర్డర్ కన్ఫామ్గా చూసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఒకవేళ మిస్ అయితే సీటు ఎక్స్చేంజ్ ఉండదు అక్కడ, తర్వాత ఏమీ చేయలేం. సో అదైతే జాగ్రత్తగా అయితే చూసి పెట్టుకోవాలి. అండ్ ఇదైతే కాలేజ్ అడ్మిషన్ ప్రాసెస్. అండ్ కాలేజ్ ఎన్విరాన్మెంట్ వచ్చేసి ఎడ్యుకేషన్ పరంగా అయితే సూపర్ ఉంటుంది, బాగానే ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్స్ బాగా స్ట్రిక్ట్గా జరుగుతాయి. అండ్ కాలేజ్లో ఎడ్యుకేషన్ పరంగా అయితే ఫుల్ ఓకే, అందరికీ రికమెండెడ్ ఇది. అండ్ కొంతమంది ఉంటారు కదా, అంటే కొంచెం ఎంజాయ్మెంట్ కావాలి, ఫుల్ చిల్లుగా ఉండాలి అనే వాళ్ళకైతే పెద్దగా సెట్ కాదు. అంటే ఉండొచ్చు, కొన్ని ఉంటాయి, ఫెస్ట్లు అవన్నీ ఉంటాయి, కాకపోతే ఫుల్ అంత హై రేంజ్లో ఉండవు ఇవి. అండ్ ఫుడ్ అంటే ఇంకా అడ్జస్ట్ అవ్వాల్సిందే, ఇంకా తప్పదు, మన హాస్టల్ అన్నాక ఉండాలి. ఇంకా హాస్టల్ రూమ్స్ అయితే మనకి బాగానే ఉంటాయి, దానిలో ఏం ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. అండ్ అంతే, ఎడ్యుకేషన్ పరంగా అయితే ఓకే, ఓవరాల్ గుడ్ అంతే. అండ్ ప్రాసెస్ మటుకి రిజిస్టర్ చేసి టైం టు టైం చూస్తూ ఉండండి. ఆ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, దానిలో మీకు డైరెక్ట్గా అప్డేట్స్ ఇస్తారు. అండ్ థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. లేదా ఒకవేళ నేను కామెంట్స్ చూడలేకపోతే కింద నా ఇన్స్టా ఐడి కూడా ఇస్తాను, డైరెక్ట్గా అక్కడ నాకైతే డిఎం చేసేయండి.